సో మీరు నిన్న చెప్పినట్టు ప్రెస్ మీట్లో సందీప్ రెడ్డి వంగ గారు మీరు కలిసినప్పుడు సమ్వేర్ ఎక్కడ అబ్రాడ్లో ఒక స్టోరీ ఉంది నువ్వు విను చెయ్యి అని చెప్పారు కదా. సో ఎగ్జాక్ట్గా మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారని ఎప్పుడైనా అడిగారా మీరు? లైక్ అన్న నాకే వచ్చి చెప్పినావు అంటే ఏదైనా వేనన్ననే నాకు తెలిసి సుమంత్ని కాజ్ చేయాలని ఉంది అని చెప్పిండేమో. ఓహో చెప్పిండు యాక్చువల్లీ నాకు తెలిసి, నేను అడిగినట్టు గుర్తు వేనన్ననే. అప్పుడు నేను అక్కడ అన్నకు కనిపించిన ఏదో హోటల్లో. సో అక్కడ అన్ననే వచ్చి ఇట్లా నేను ఒక ఖతర్నాక్ స్టోరీ విన్నా సుమంత్, నాకు మస్తు అనిపించింది, నువ్వు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఒకసారి నచ్చితే లెట్స్ ట్రై అన్న జోన్లో ఉండే. సో వెంటనే వచ్చి విని ఫుల్ ఎంజాయ్ చేసిన. అరే ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత మంచి బ్యానర్లో ఇప్పుడు ఇది గోదావరి గట్టు పైన కంటే ముందు విన్నారా తర్వాత విన్నారా? 1 డే అటు ఇటు అంతే. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత? కాదు షూటింగ్కి వెళ్ళే ముందు 2023లో విన్నా. ఇది నేను 2024లో విన్నాను. 2024లో విన్నాను. షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? దీందా మొత్తం హైదరాబాద్. అంటే ఇది ఎవరికి తెలియకుండా సీక్రెట్గా తీసేసినాం సినిమా, అనౌన్స్ చేయకుండా. అంటే ఇప్పుడు మామూలుగా పూజ చేసినప్పుడు అన్ని ఫొటోస్ బయటకు వచ్చి అనౌన్స్మెంట్లో ఉంటుంది కదా, అట్లా కాకుండా సినిమా మొత్తం అయిపోయాక ఒక పోస్టర్ ప్రాపర్గా చేసి అనౌన్స్ చేసారు. అంటే మొన్న నిన్న అన్న కూడా అన్నాడు కదా ప్రణయ్ అన్న, డెఫినెట్లీ భద్రకాళి నుంచి ఏం వచ్చిన స్పిరిట్ గురించే ఉంటుంది ఫస్ట్ ఎక్సైట్మెంట్. సో మనం ఈ అప్డేట్స్ చేయడం కన్నా మనం సినిమా కంప్లీట్ చేద్దాం, సినిమా కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్కి ముందు అప్డేట్స్ స్టార్ట్ చేసి రిలీజ్ చేద్దాం అన్న జోన్లో. అంటే భద్రకాళి పిక్చర్స్ అనేది వన్ ఆఫ్ ద ప్రమోషన్ అయిపోతుంది ఈ మూవీకి నాకు తెలిసి, ఎందుకంటే స్పిరిట్ వస్తుంది కాబట్టి. సో ఏమైనా ప్రమోషనల్ వైజ్ ఇంకేం ప్లాన్ చేస్తున్నారు? అఫ్ కోర్స్ మీరు ప్రమోషన్స్లో అసలు పీక్స్ చాలా మంచిగా చేస్తారు ప్రమోషన్స్ అనేవి. డెఫినెట్లీ ప్రమోషన్ ఎందుకు జనాల దగ్గరికి తీసుకుపోవడానికి ప్రయత్నం కదా. సో ఈ సినిమాకి భద్రకాళి అనే బ్యానరే సూపర్ ప్రమోషన్ అన్న ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ చేయాల్సిన అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 2 weeks మీ కంటెంట్ అంతా చూస్తూ ఉంటాం. అయితే వెయిట్ చేస్తూ ఉంటాం మేము కూడా. సో మీకు బాగా ఎగ్జైట్మెంట్ అనిపించిన సీన్స్ ఏమున్నాయి ఇందులో? అంటే అన్ని ఉన్నాయని ఇందాక కూడా చెప్పారు, బట్ నేను ఒక సీన్ అడుగుతున్నా. అలా కాదు, అన్ని సీన్ నార్మలీ మంచి ఎనర్జెటిక్ కాన్వర్సేషనే ఉంటుంది. ఇలా టక 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 అని ఇవ్వాలి ద కాన్వర్సేషన్. సో అది అన్ని ఆ ఎక్సైట్మెంట్ లోనే ఉంటది అన్ని సీన్స్. సార్ డిఫికల్ట్ అనిపించింది ఏముంది? లైక్ మీరు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ తో పోలిస్తే ఇది కొంచెం స్పీడ్ గా మాట్లాడాలి, అదే స్పీడ్ పడపడా అని ఫుల్ అని చేయాలి. అంటే నాట్ స్లో అలా కాదు. డబ్బింగ్ మీరే ఇచ్చారా? అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ట్రై చేశారు. సో ఏదైనా డైలాగ్స్ మా కోసం స్పీడ్గా చెప్పేస్తారు కదా, అలా చెప్పకూడదు కదా. చెప్పొచ్చు కదా మా కోసం ఏదైనా కొంచెం. ఇప్పటివరకు ఏం బయట పెట్టలేదు. ఒక్కటే డైలాగులు చెప్పు, ఒక తమిళ డైలాగ్ ఒకటి హై హేట్ యు అని నేను చెప్తా, ఇంతే వదిలేం బయటికి. అంతేనా? సినిమా మొత్తం ట్రైలర్ లో చూస్తారు. ఓకే, ట్రైలర్ లో చూస్తారు, థియేటర్ లో చూస్తారు, అంతేగాని ఇక్కడ మీరేం చెప్పరు. అంటే అంతవరకే కంటెంట్ రిలీజ్ చేసినాం కదా.